ఆషాఢమాసంలో చేసి తీరాల్సిన పనులు. వర్షాకాలంతో పాటుగా ఆషాఢమాసం ప్రవేశిస్తుంది. ఆ ఆషాఢమాసం తనతో పాటు కొన్ని ఆచారాలను తీసుకొస్తుంది. అవన్నీ ఉత్త చాదస్తాలంటూ కొంతమంది కొట్టేయచ్చుగాక, ఎప్పుడో పాతకాలం నాటి పద్ధతులంటూ మరికొందరు విసుక్కొచ్చుగాక, కానీ ఆషాఢంలో పాటించాలంటూ పెద్దలు చెప్పే ప్రతి ఆచారం వెనుక ఓ కారణం కనిపిస్తుంది. కావాలంటే మీరే చూడండి. పేలాల పిండి. ఆషాఢంలో వచ్చే గాలి, నీటి మార్పులతో కఫ సంబంధమైన అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉందన్న విషయం తెలిసిందే. ఇక ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో జీర్ణశక్తి కూడా మందగిస్తుంది. పేలాలు కఫాన్ని తగ్గిస్తాయి, జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. వాటిని పిండి చేసేటప్పుడు జోడించే బెల్లం, యాలకులు శరీరంలో వేడిని పెంచుతాయి. అందుకే ఆషాఢంలో వచ్చే తొలి ఏకాదశి రోజున తప్పకుండా పేలాల పిండి తినాలని చెప్తారు. మునగాకు. మునగాకు ఒంటికి మంచిదని ఆయుర్వేదం తేల్చింది. లేత మునగాకు తింటే కంటి సమస్యలని తీరిపోతాయని ప్రకృతి వైద్యులు సూచిస్తుంటారు. కానీ మునగాకు చేదుగా ఉంటుంది, పైగా విపరీతమైన వేడి. అలాంటి మునగాకును తినేందుకు ఇదే అనువైన కాలం. లేత మునగాకు దొరకాలన్నా, ఒంట్లో వేడి పెరిగినా పర్వాలేదనుకున్నా వర్షాకాలమే అనువైన సమయం. మునగాకుతో బయట ఉష్ణోగ్రతలను అనువుగా ఒంట్లోని వేడిని పెంచినట్లవుతుంది. అందులోని పోషకాలు నిర్భయంగా అందుకునే అవకాశమూ దక్కుతుంది. దానాలు. ఆషాఢంలో మొదలయ్యే దక్షిణాయనం పితృదేవతలకు ఇష్టమైన కాలంగా చెప్తుంటారు. కాబట్టి వారి పేరు మీదుగా దానాలు చేసేందుకు ఇది అనువైన సమయం అని అంటారు. ముఖ్యంగా గొడుగు, చెప్పులు దానం చేయమని సూచిస్తూ ఉంటారు. వర్షాకాలంలో ఈ రెండు వస్తువులు ఎంత అవసరమో చెప్పనవసరం లేదు కదా. సముద్ర స్నానాలు. ఆకా మావే పేరుతో సముద్ర స్నానానికి అనువైన మాసాల్లో ఒకటిగా ఆషాఢ మాసాన్ని పేర్కొంటారు. ఆషాఢం వరకు సముద్రం ఉపరితలం ఆవిర్లు కక్కుతూ ఉంటుంది. వర్ష ఋతువుతో పాటుగా అందులో కొత్త నీరు చేరుతుంది. ఆ నీరు ఉరకలు వేస్తూ సముద్రంలోకి చేరే సమయంలో మొక్కలు, ఖనిజాల్లో ఉన్న ఔషధ గుణాలన్నీ తనతో పాటుగా తీసుకొస్తుంది. అలాంటి సముద్ర స్నానం ఆరోగ్యాన్ని అందించి తీరుతుందని నమ్మకం. ఇవండి ఆషాఢ మాసంలో మనం పాటించవలసిన విధులు.